రెనాల్ట్ లాడ్జీ ఈ కార్కి క్లచ్ కిట్, జనరల్ సర్వీస్, బ్రేక్ సర్వీస్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. సో ఫస్ట్ అయితే ఎయిర్ ఫిల్టర్ అసెంబ్లీ మొత్తం రిమూవ్ చేసేసి బ్యాటరీ కూడా తీసి పక్కకు పెట్టేసి తర్వాత రేర్ డ్రమ్స్, లైనర్స్ క్లీన్ చేస్తున్నాము. రోటర్స్ అండ్ డ్రైవ్స్ తీసేసి సబ్ ఫ్రేమ్ కిందకి దించేసి క్లచ్ అయితే రీప్లేస్ చేస్తున్నాం. మాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి సబ్ ఫ్రేమ్ అయితే దించుతున్నాము. గేర్ ఆయిల్ అంటే ముందే తీసేసి తర్వాతే ఈ డ్రైవ్ షాఫ్ట్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాం. అండ్ గేర్ బాక్స్ ఎట్లా రిమూవ్ చేస్తున్నాం అనేది క్లియర్గా వీడియోలో చూడొచ్చు. ఈ కార్కి క్లచ్ కిట్ ఎందుకు రీప్లేస్ చేస్తున్నామంటే పెడల్ హార్డ్ ఉంది, దాంతో పాటు ఎక్కువగా రైజ్ అవుతుంది అనమాట. పికప్ కూడా తక్కువే ఉంది. మేము చెక్ చేశాక కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి గేర్ బాక్స్ అయితే డౌన్ చేస్తున్నాం. క్లచ్ కూడా చూడొచ్చు, ప్రెషర్ ప్లేట్ ఆల్మోస్ట్ హార్డ్ అయిపోయింది. తర్వాత బేరింగ్ కూడా రీప్లేస్ చేస్తున్నాం. మేము ఎప్పుడైనా సరే క్లచ్ కిట్ రీప్లేస్ చేయాలి అంటే క్లచ్ ప్లేట్, ప్రెషర్ ప్లేట్, రిలీజ్ బేరింగ్ ఇవన్నీ కూడా రీప్లేస్ చేస్తాం. అండ్ బ్రేక్ సర్వీస్ కూడా చేస్తున్నాం. ఈ కార్కి బ్రేక్ సర్వీస్ ప్రతి 10,000 కిలోమీటర్స్కి ఒకసారి చేసుకుంటే మన కార్ బ్రేకింగ్ కండిషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. గేర్ ఆయిల్ కూడా కొత్తది రీప్లేస్ చేస్తున్నాం. మేము గేర్ ఆయిల్ కానీ, ఇంజన్ ఆయిల్ కానీ, కూలెంట్ ఆయిల్ కానీ అన్నీ వర్త్ కంపెనీవే యూజ్ చేస్తున్నాం. అండ్ గేర్ ఆయిల్ వచ్చేసి ప్రతి 30,000 కిలోమీటర్స్కి ఒకసారి రీప్లేస్ చేసుకుంటే మన గేర్ బాక్స్ కండిషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలామంది చేంజ్ చేయరు, లైఫ్ టైం అంటారు. కొన్ని కార్స్కి మాత్రమే లైఫ్ టైం అని ఉంటుంది. అండ్ మన రెగ్యులర్గా యూజ్ చేసే కార్స్కి 30,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటే మంచి కండిషన్లో ఉంటుంది మన గేర్ బాక్స్. అండ్ గేర్ బాక్స్ ఇష్యూస్ కూడా చాలా తక్కువగా వస్తాయి. అండ్ ఈ రెనాల్ట్ లాడ్జీ కారు చూడ్డానికి ఒక వ్యాన్ లాగా ఉంటుంది. నేను జస్ట్ ట్రయల్స్ వరకు వెళ్ళినాను ఈ కార్లో. ఎప్పుడు కూడా లాంగ్ డ్రైవ్స్ అయితే వెళ్ళలే. ఒకసారి ఈ లాడ్జీ కార్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళి చెక్ చేయాలి ఎట్లా కంఫర్ట్ ఎలా ఉంటుంది అనేది.